బ్రేకింగ్ న్యూస్ భద్రాచలంలో అనుమతులు లేకుండా జోరుగా నిర్మాణాలు జరుగుతున్నాయి. 20 ఏళ్లుగా భద్రాద్రి రామయ్య దర్శనానికి భక్తుల తాకిడి పెరిగింది. దీంతో పట్టణంపై కార్పొరేటర్ల కన్నుపడింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు జరిగిపోతున్నాయి. అధికారుల లెక్కల ప్రకారం భద్రాచలంలో 50 ఇళ్లకు మాత్రమే అనుమతులున్నాయి. కానీ 12,000 నుంచి 14,000 ఇళ్ల నిర్మాణాలు అక్కడ జరిగాయి. ఈ ఇళ్లకు అధికారుల నుంచి అనుమతులు తీసుకోలేదు. ఎవ్వరికి అవకాశం ఉన్న స్థాయిలో వారు నిర్మాణాలు చేసుకుంటున్నారు. పేద మధ్యతరగతి ప్రజలు రేకులు పెంకుటిళ్లు కట్టుకుంటున్నారు. మరికొందరు G+1 ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంకొంతమంది మరో అడుగేసి G+5 నిర్మాణాలు చేసి హోటల్స్, లాడ్జ్లు, రెస్టారెంట్లు కూడా నడుపుతున్నారు. నాటికి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి, ఖమ్మంలో అనుమతులు తీసుకోకుండా ఇలా యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పుడు ప్రభుత్వం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? వాళ్ళు ఏం చేసే అవకాశం ఉంది? ఇప్పటికే భద్రాచలం పట్టణం మొత్తం కూడా చాలా వరకు అనుమతి లేని ఇళ్లతోటి అధికారులు కంగుతినాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. వాస్తవాన్ని చెప్పుకోవాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఐటీ పీఓ ఇక్కడ నివాసం ఉంటారు. మరోవైపున జిల్లా కలెక్టర్ తరచుగా ఈ యొక్క ప్రాంతానికి సందర్శిస్తూ ఉంటారు. మరోవైపున జిల్లా ఎస్పీ కావచ్చు, రెవెన్యూ అధికారులు మొత్తం కూడా ఈ ప్రాంగణం నుంచి రామాలయం అంటే భద్రాచలం బస్ స్టాండ్ నుంచి మొదలుకుంటే రామాలయంకి ప్రధాన రహదారులన్నింటిలో కూడా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ అన్ని 1/70 యాక్ట్ ఇదంతా కూడా 1/70 యాక్ట్ లో అక్రమ నిర్మాణాలు, బహుళంతస్తుల బిల్డింగ్లు భారీ లెవెల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం బహుళంతస్తుల బిల్డింగ్ సుమారు 200 వరకు కూడా ఉన్నట్టుగా మా అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అంటే వాస్తవం చూసుకుంటే మాత్రం అంత కమర్షియలైజ్ గా తయారవుతుంది. ఒకవైపున భద్రాచలం మొత్తం కూడా ఆధ్యాత్మిక శోభతో శోభిల్లుతున్న నేపథ్యంలో మరోవైపున అంత దక్షిణ అయోధ్యగా ఇక విరాజిల్లుతున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా ఒక్కసారిగా భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకు వసతుల పేరు మీద, లేదంటే రెస్టారెంట్ల పేరు మీద, లేదంటే లాడ్జీ పేరు మీద ఇట్లా మొత్తానికైతే మాత్రం యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎవరైనా మాట వినకపోతే ఇప్పుడు అంటే ఈ భాగవతం మొత్తం కూడా ఇప్పుడు ఏదైతే ఇక భద్రాచలం పట్టణంలో రామాలయం సమీపంలో 6 అంతస్తుల బిల్డింగ్ అనుమతులు లేకుండానే కట్టడాలు జరిగినాయి. దాని కింద 2 కూలి వాళ్ళు మరణించారనేది సంచలనం అవుతుంది. ఇప్పుడు అదే తరహాలో కూడా భద్రాచలం పట్టణం వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. కేవలం 50 ఇళ్లకు మాత్రమే గత కొన్ని సంవత్సరాలు అంటే ఒక 30 సంవత్సరాల పై నుంచి కూడా అనుమతులు ఉన్నాయనేది రికార్డులు చెబుతున్న మాట. కానీ ఇక్కడ మాత్రం చూస్తే మాత్రం 12,000 నుంచి మొదలు పెడితే 14,000 పైగానే ఇక అక్రమంగా ఇల్లు నివాసాలు ఉన్నాయి. వీళ్ళంతా కొంత మధ్యతరగతి కావచ్చు, మరి కొంత మిడిల్ క్లాస్ వాళ్ళతో పాటు పేదలు ఉన్నారు. అయితే మొత్తానికైతే మాత్రం ఇటీవల కాలం మొత్తం ఇదంతా కూడా నల్ల డబ్బు ఉన్న వ్యక్తులే. అంటే వీటంతా లెక్కలు లేకుండానే ఇవన్నిటి కూడా ఇక్కడ భద్రాచలంలోనే ఈ యొక్క ల్యాండ్ ని కొనుగోలు చేసుకోవడం, ఇక్కడే కన్స్ట్రక్షన్ చేసుకోవడం, లాభాలు ఉండే విధంగా మరోవైపున ఇక్కడ వ్యాపారాలు కొనసాగిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అంతే ఇక్కడ డాక్టర్ల సొమ్మే ఇదంతా అని చెప్తున్నారు. బహిరంగానే వినపడుతున్న మాట ఇదంతా. మరోవైపు చూసుకుంటే మాత్రం మన చేతిలో చూసుకోవచ్చు చాలా వరకు కూడా. ఇప్పుడు ఈ బిగ్ టీవీ అందిస్తున్న విషయం చూసుకుంటే మాత్రం ఓన్లీ అంటే కన్స్ట్రక్షన్స్ కోసం అని చెప్తాను. చాలా వరకు కూడా 7 మంది కూడా ఈ సంవత్సరం అప్లై చేసుకున్న నేపథ్యం అయితే ఉంది. 7 మంది కూడా ఒక్కొక్కరు చలానా చూస్తే మాత్రం గవర్నమెంట్ కి ల్యాండ్ ప్లస్ ఇంటి నిర్మాణం చూసుకుంటే మాత్రం సుమారు 2 లక్షల రూపాయల నుంచి మొదలుకుంటే 1,50,000, 2 లక్షలు, 2.5 లక్షల పైగా ఈ యొక్క ఇంటి నిర్మాణానికి ప్లేస్ కి కట్టిన విలువ. అంటే ఒక నార్మల్ ఇప్పుడు ఖమ్మం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, అంటే ఇతర ప్రాంతాలు చూసుకుంటే మాత్రం ఆ లెవెల్లో ప్లెయిన్ ఏరియాలో ఉండాల్సినటువంటి ధర అంటే ఈ యొక్క ట్యాక్స్ ఇక్కడ ప్లెయిన్ ఇదంతా 1/70 యాక్ట్ లోనే ఇది మారుమూల ఏజెన్సీ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఇంత ట్యాక్స్ వసూలు చేయడం అనేది కూడా ఇదంతా కూడా ఎట్లా సాధ్యపడుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొని ఉంది. ఇదంతా కూడా 1/70 యాక్ట్ లో ఇల్లు ఎట్లా నిర్మాణం చేస్తున్నారు, బహుళంతస్తుల నిర్మాణానికి ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారు అంటే ఇక్కడ వాళ్ళు ఫస్ట్ నిర్మాణం చేపట్టిన తర్వాత ఒక్కసారిగా ఈ పంచాయతీ ఆఫీసర్ వెళ్ళేసి దాన్ని నిలిపివేయాలంటూ నోటీసులు ఇస్తుంటే ఆ నోటీసులు ఇస్తే కోర్టుకి ఇస్తున్నారు. ఆ కోర్టు ఆర్డర్ తీసుకొని వీళ్ళంతా కూడా ఎంత వివాదంలో ఉందని చెప్పుకునే పరిస్థితి. తర్వాత దాని నిర్మాణం చేపడుతున్నారు. దాన్ని అడ్డుకోవడానికి ఒకవైపున రెవెన్యూ సిబ్బంది కూడా ముందుకు అడుగు వెళ్ళిన పరిస్థితి నెలకొంది. ప్రియా, రైట్ భాస్కర్, అయితే కేవలం 50 ఇళ్లకే అనుమతులున్న నేపథ్యంలో అక్కడ వేల సంఖ్యలో ఇళ్లు ఎలా నిర్మిస్తున్నారు? దీనికి సంబంధించి అధికారులు ఎవరు ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అనుమతులు లేకుండా అంటే ఇలా ఏదో ఒక ప్రమాదం జరిగితే కానీ దానిపైన చర్యలు ఉండవా? యథేచ్ఛగా ఎంతైనా కట్టేసుకోవచ్చా? వాస్తవానికి పరిశీలిస్తే ఒక వ్యక్తి ఇల్లు నిర్మాణం చేస్తున్న సమయం వినపడుతుంది. నిర్మాణం చేపట్టిన తర్వాత సదరు గ్రామ పంచాయతీ ఆఫీసు నుంచి కానీ ఎవరో ఒకరు వెళ్ళి అక్కడ ఆయనకి ఈ నిర్మాణం అక్రమ నిర్మాణం చెప్తున్న తరుణంలో వాళ్ళు నోటీస్ ఇవ్వమని వాళ్ళే అడుగుతారు. నిర్మాణదారులు ఇది ఒక కొత్త రకం దందా అనుకోవచ్చు. వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వండి, మేము ఆపుతామని చెప్పని నమ్మవాళ్ళకి నోటీస్ ఇచ్చిన తర్వాత దాన్ని నేరుగా తీసుకెళ్లి కోర్టుకి సబ్మిట్ చేసిన పరిస్థితి నెలకొంది. అంటే చిన్న మధ్య తరగతి వారేమో
వాళ్ళు ఓన్లీ రేకుల పెకెట్లు లేదంటే ఒక మామూలు సింగిల్ పోర్షన్ కానీ సింగిల్ షేర్ చేసుకునేటోళ్ళు వాళ్ళకి ఏదో నామినల్ గా వాళ్ళు నివాసం ఏర్పాటు చేస్తున్న దాన్ని చూస్తున్నట్టు వదిలేస్తుంది అధికారులు. కానీ బహుళంతస్తు నిర్మాణ విషయానికి వస్తే మాత్రం వీళ్ళే మాకు నోటీస్ ఇవ్వండి అని చెప్పి అడగటం, నోటీస్ ఇచ్చిన తర్వాత దాన్ని నేరుగా కోర్టుకి వెళ్ళటం, ఇది కోర్టుకి వెళ్ళి మా జీవన ఉపాధి కోసం మాకు ఉన్నదాల్లో మాకు ఏం సోర్స్ ఆఫ్ వే లేదు కనుక మేము దీని మీద బహుళంతస్తు నిర్మాణం చేసుకొని రెంట్కి ఇచ్చుకుంటాం, లేకపోతే ఇంకా రెస్టారెంట్ లేదు పెట్టుకోవడానికి మాకు పనికొస్తుందని చెప్తాను ఏదో ఒక సాకుగా చూపి దాని ద్వారానే ఇక వాళ్ళు ఆ నోటీస్ తీసుకుపోయి కోర్టులో వేయటం. కోర్టులో ఇచ్చిన తర్వాత కోర్టులో వివాదంలో ఉంది కనుక దీని రెవెన్యూ వాళ్ళు కానీ ఎవరు కూడా అడ్డు రాకపోవడం, ఈ లోపల అధికారులు కొంతమంది ట్రాన్స్ఫర్ కావడం, ఇవన్నీ వేరే చూసుకుంటే మాత్రం తర్వాత వచ్చిన అధికారి తొలుమ ఫలం తీసుకొని మొత్తానికైతే ఆయనకి చూసి చూడడు అంటే కళ్ళు ఉన్నా కూడా కళ్ళు లేని కబోదు లెక్క వ్యవహరించడంతో ఈ అక్రమ కట్టడాలు ఈ యొక్క బహుళంతస్తు నిర్మాణాలుగా దారితీస్తుంది. ఫలితంగా చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్లలో ఏ బిల్డింగ్ కూడా ఎలాంటి వీటికి సంబంధించి ఇవి లేవు, ఏం అనుమతులు లేవు. పైగా దీనికి సంబంధించి మొత్తం కూడా ఇవన్నీ ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇలాంటి ఘటన ఇప్పుడు ఏదైతే భద్రాచలంలో జరిగిందో అలాంటి మళ్ళా ఏదైనా బిల్డింగ్ కూలితే మాత్రం దీనికి బాధ్యత ఎవరు? ఒక ప్రభుత్వం వహించుదా లేకపోతే ఏమన్నా స్థల యజమాని వహిస్తాడా, లేదంటే బిల్డింగ్ కట్టిన వాళ్ళు రెంట్ లీజ్ తీసుకున్న వాళ్ళు వహిస్తారా అనేది కూడా అర్థం కాని ప్రశ్న అయితే తలెత్తుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇటకాలంలో భద్రాచలంలోని ఇక 50-30 సంవత్సరాలు పాడుబడినటువంటి ఇంటి పైన ఒకసారి ఒక అతను పిల్లర్స్ నాణ్యత లోపించడం, దానిపైన 6 షేర్లు వేయడం, అనుమతి లేకుండా కట్టడం, ఇప్పుడు 2 చనిపోవడం, వెరేసి చూస్తే ఇదంతా కూడా ఒక దందాకు పాల్పడుతున్నట్టు తెలుస్తున్నా ఉంది. మరోవైపు ఇప్పుడు ఇంత నిర్మాణాలు చేపట్టారు, వీటి పర్మిషన్ లేదు, ఒక ఫైర్ సేఫ్టీ లేదు. మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ గ్రామ పంచాయతీకి తరఫున ఏవైతే ఫెసిలిటీస్ రావాలో అవన్నీ కూడా వీళ్ళకి చెందుతున్నాయి. అంటే ఒకవైపున ఇంటి నెంబర్ కావచ్చు, వాటర్ పంప్ కావచ్చు, లేకుంటే మరోవైపు చూసుకుంటే అంటే కరెంటు సప్లై కావచ్చు, ఇతరత్ర ప్లేన్ ఏరియాలో ఎలాంటి ఫెసిలిటీస్ వీళ్ళకి అందుతున్నాయి అవన్నీ కూడా వీళ్ళకి అందుతున్నాయి. అంటే ఇవన్నీ కూడా కేవలం ఒకవైపు రోడ్డు బ్యాంకు, మరోవైపు చూసుకుంటే మాత్రం అధికారుల యొక్క లోపాయకార ఒప్పందాలు. ఇవన్నీ ఒక నోటీస్ తోటే వీళ్ళు నోటీస్ ఇచ్చి చేతి దులుపుకుంటున్నారు, దాని తర్వాత తులమ ఫలము అని చెప్పి వాళ్ళకి చిత్తగిస్తున్నారు అనేది కూడా బహిరంగంగా ఆరోపణ నిలబడుతుంది. అంటే ఒక ఫ్లోర్ కి వేయాలంటే కనీసం ఒక బిల్డింగ్ కి సుమారు 50,000 నుంచి 50-60,000 వరకు నుంచి మొదలు పెడితే లక్షలలో రూపాయల నిధులు అక్రమంగా చేతులు మారుతున్నట్టు బహిరంగంగా ఆరోపణ నిలబడుతుంది. ఒక సెక్రటరీ కావచ్చు, గ్రామ పంచాయతీకి ఉన్న ఈఓ కావచ్చు, మొత్తానికైతే బహుళంతస్తు నిర్మాణం చేయాలంటే అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారంటే వాళ్ళకి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయనకి ప్రసన్నం చేసుకుంది. ఒకవైపు రావుల వారిని ప్రసన్నం లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ యొక్క గవర్నమెంట్ అధికారులకు ప్రసన్నం లేకపోతే మాత్రం అక్కడ కనీసం ఒక పని కూడా జరగదు అనేది బహిరంగంగా వినపడుతున్న మాట. ప్రియా, రైట్ భాస్కర్, అయితే ఇప్పటికే కేవలం అనుమతి ఉన్నది మాత్రం 50 ఏళ్లకే, అక్కడ నిర్మాణాలు చేపట్టింది మాత్రం 1000 సంఖ్యలో 12,000 సంఖ్యలో నిర్మాణాలు జరిగాయని చెప్తున్నారు. మరి ఈ నిర్మాణాలు జరిగిన వాటన్నిటికీ సంబంధించి ఇప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉందా? వాటిని కూల్చేసే ఛాన్స్ ఉందా? ఇప్పటివరకైతే మాత్రం అధికారులు అంత సాహసం చేసేందుకు కూడా సిద్ధపడిన పరిస్థితి నెలకొంది. ఎందుకు అని అంటే ఒకవైపు రాజకీయం రంగు పులుముకుంది, మరోవైపున మరోవైపున ఇక్కడ అంతా కూడా బిగ్ షాట్స్ అంటే ఇదంతా ఏజెన్సీ ప్రాంతం, కానీ పేరుకే ఏజెన్సీ, కానీ ఇక్కడ భద్రాచలం పట్టణం మొత్తం కూడా 95% వరకు కూడా అంతా నాన్ గిరిజనులే. మొత్తం ఇలా గిరిజనులు కాదు, గిరిజనులు కేవలం ఒక 1% నుంచి 2% మాత్రమే ఉన్నారు. అందులో మళ్ళీ కొంతమంది ఎస్టీస్ ఉన్నారు, లంబాడీస్, ఇవన్నీ లెక్కేసుకుంటే ఒక 5% లోబీ వీళ్ళంతా ఉన్నారు. మిగతా 90% మొత్తం కూడా నాన్ గిరిజన్స్ మొత్తం కావడంతో వాళ్ళంతా డబ్బు ఉండి, మరోవైపున కొంతమంది బినామీలకి ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో పాటు బిజినెస్ కొనసాగిస్తున్నారు, హోటల్స్ రెస్టారెంట్స్ నిర్మాణాలు చేపడుతున్నారు అనేది కూడా బహిరంగంగా వినపడుతున్నమాట. అంటే ఒక వాస్తవాలు చూస్తే మాత్రం ఇక్కడ కొంతమంది డాక్టర్స్ కావచ్చు, కొంతమంది వివిధ రకాల వ్యాపార చేసేవాళ్ళు అంతా కూడా డబ్బు మొత్తం కూడా బ్లాక్ మనీ, ఈ మనీ తోటే ఇక్కడ మొత్తం కూడా నిర్మాణాలకు తావిస్తుంది. ఒక సెంటు భూమి వచ్చేసి 5 లక్షల నుంచి మొదలుకుంటే 30 లక్షల వరకు కూడా పలుకుతున్నారు అనమాట. అంటే ఇదంతా హైదరాబాద్, విజయవాడ అంటే పేరొందినటువంటి ప్రాంతాల్లో ఇక అంత ధర ఉండేది. కానీ ఇక్కడ ఏజెన్సీ ప్రాంతంలో 1/7 యాక్ట్ లో కూడా ఒక సెంటు భూమి వచ్చేసి అంటే 42 గజాలు వచ్చేసి 5 లక్షల నుంచి 30 లక్షల వరకు పలుకుతుందంటే దీనికి ఉన్నటువంటి క్యాపబిలిటీ అంతా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి దీనిపై ఇప్పటికైనా పూర్తిస్థాయి అధికారులు దృష్టి సారించి ఎలాంటి నష్ట నివారణ అంటే వీటిపై నష్ట నివారణకు సంబంధించి చర్యలు తీసుకోవాలని భద్రాచలం ప్రజలు కూడా కోరుతున్న నేపథ్యం అయితే ఉంది. ప్రియా, రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.